తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కుపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిన్న తెలంగాణలోని నల్గొండ జిల్లాలో 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 రోజుల పాటు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. వడగాలులు అధికంగా వీచే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని 30 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. 247 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు రేపు 15 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దీంతోపాటు 69 మండలాల్లో వడగాలులు వీచే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. కాగా ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వివరించింది వాతావరణ శాఖ. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేసింది. రైట్, తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శివ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు విపరీతంగా పెరిగినాయి. గతంలోనే ఎన్నడూ లేని విధంగా కూడా ప్రస్తుతం ఎండలు దంచుకొడుతున్నాయనే చెప్పొచ్చు. ఏదైతే మే నెల మొదటి వారంలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు అయితే నమోదు కావడం కూడా జనాలను కూడా ఎంతో ఆందోళన కలిగిస్తుంది. అయితే బాణుడు పగపగలాడుతూ కూడా తీవ్ర వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 7 గంటల తర్వాత బయటికి వెళ్లాలంటేనే జనాలు జంకుతున్నారంటే ఎంత తీవ్రత ఎంత ఉందో కూడా చూడొచ్చు. ఏదైతే మధ్యాహ్నం సమయంలోనైతే ప్రధాన పట్టణాల రహదారులు కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారాయి. మొత్తానికి వడదెబ్బతో మొత్తం ఏదైతే జనాలు కూడా చాలా ఉక్కిరిబిక్కిరవుతున్నారో చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణలోని శనివారం ఒక్కరోజే వడదెబ్బకు ముఖ్యంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే దీనికి సంబంధించి ప్రస్తుతం శనివారం జగిత్యాల జిల్లా రాయకల్ మండలం, అల్లిపూర్, ధర్మపురి మండలంలోని జైనా, అలాగే కరీంనగర్ జిల్లా లోని మొత్తానికి 46.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత అయితే నమోదైంది. అలాగే కరీంనగర్ జిల్లా, జమ్మిగుంట, నల్గొండ జిల్లాల్లో ఏదైతే 46.7 డిగ్రీలు నమోదు కాగా, నిజామాబాద్ జిల్లా, జోకర, నారాయణపేట జిల్లా, గుంటూరులో కూడా 46.6 డిగ్రీలు అయితే నమోదైనవి. అలాగే నారాయణపేట జిల్లాలో కృష్ణ మండలం కేంద్రంగా మంచిర్యాల జిల్లా, తుర్పూర్ మండలంలో 46.3 డిగ్రీలు, అలాగే నల్గొండ జిల్లా ఉక్కుబావిడిగడ్డలో 46.2 డిగ్రీలు ఉష్ణోగ్రత అయితే నమోదైంది. హైదరాబాద్ లో కూడా పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 44.3 డిగ్రీలు ఉష్ణోగ్రత అయితే నమోదైంది. మొత్తానికి రాష్ట్రంలో 22 జిల్లాల్లోని 95 మండలాల్లో వడగాలు ఏదైతే వీస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. అలాగే ఎండ వేడి వడదెబ్బ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లోని సుమారు 19 మంది అయితే ప్రాణాలు అయితే కోల్పోయారు. అలాగే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత గాల్లో తమ ఏదైతే ఈ తేమ శాతం ఆవిరైపోతుందని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం కూడా దీనికి సంబంధించి కూడా వెల్లడించడం జరిగింది. తేమ శాతం ఆవిరైపోవడం వల్ల వాతావరణంలో పొడిబారి వేడి అధికంగా ఉంటుందన్నారు. అదే నేటి నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయని కూడా తెలిపారు. ఎందుకు బయటకు వెళ్లాలనే జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే అత్యవసర అయితే తప్ప ఏదైతే వాయిదాలు ఏదైతే ప్రయాణాలు చేయొద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలోనే చూసుకున్నట్టయితే ఇప్పటికీ రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. గరిష్టంగా చూసుకున్నట్టయితే సాధారణం కన్నా 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ముఖ్యంగా 11 గంటల నుంచి 4 గంటల వరకు కూడా జనాలు ఎవరు బయటకు రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు వస్తే కనుక ఏదైతే గొడుగు లేదా క్యాప్ లాంటివి క్యారీ చేయాలంటున్నారు. అలాగే శీతల పానీయాలు కంపల్సరీ తీసుకోవాలంటూ చెప్తున్నారు.
ఒకవేళ వడదెబ్బ తగిలినా సరే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటూ చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా వృద్ధులు పిల్లలకు మాత్రం బయటికి రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఈ వడగాల్పులకి ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బయటికి రావద్దు అంటున్నారు. ముఖ్యంగా శనివారం ఒక్కరోజే సుమారు 19 మంది ప్రాణాలు వీడియంతో ప్రస్తుతం డాక్టర్లు కూడా ఏదైతే సూచనలు చేస్తున్నారో ముఖ్యంగా వృద్ధులు మాత్రం బయటికి రావద్దంటూ చెప్తున్నారు. అలాగే ఏదైతే ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ఎమర్జెన్సీ వరకు ఉంటే తప్ప ఎవరు బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క అంటే ఈ మే నెల మొదటి వారంలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. వచ్చే కొన్ని రోజుల్లో కూడా మరీ గరిష్టంగా ఈ రికార్డులు అయితే నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ కుమార్.